శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. 1-9 నుండి 15-9 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి, మిథున రాశిలో కుజ భగవానుడు, కర్కాటక రాశిలో బుధ భగవానుడు, సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు, కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. వినాయకుడు అనగానే అవిఘ్నములను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు కనుక ఆది పూజ్య మహాగణాధిపతి. అంటే ఏ పూజను మనం ప్రారంభించాలనుకున్నా పసుపుతో చేసిన గణపతి స్వామికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం. భాద్రపద మాస శుద్ధ చవితి వినాయక జయంతి సందర్భంగా గణపతి స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, కైలాసనాథుడి యొక్క సుపుత్రుడి యొక్క ఆశీస్సులు మనందరిపైనను చూపిస్తూ, ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అందరికీ విద్య, విజ్ఞానము, ఉద్యోగము, వివాహము, సంతానము, రాజయోగము, రాజభాగ్యము, రాజభోగము, ఆనందయోగము, ఎవరికి ఏవేవి కావాలో అన్నీ ప్రసాదించే శక్తి ఆ విఘ్నేశ్వర స్వామి వారికి ఉంది కనుక అందరిపైనను గణపతి స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. కుంభరాశి వారు సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, బుధవారం అష్టమి, కాళాష్టమి, కాళ అమావాస్య సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని వక్రగమనంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి వారికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా రాశిలోనే మధ్యమ సంచార స్థితిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి అవ్వడం, సోమవారం రోజు అమావాస్య మఖా నక్షత్రం అవ్వడం, మంగళవారం అమావాస్య పుబ్బా నక్షత్రం అవ్వడం, బుధవారం జ్యేష్ఠ నక్షత్రం అష్టమి అవ్వడం వలన వీలైనంత వరకు ఒక ఎర్రటి గుమ్మడికాయను కట్ చేసి సగ భాగాన్ని కట్ చేసుకొని ఇంట్లో బియ్యపిండి చేత అష్టదళ పద్మాన్ని, ఉప్పును, బియ్యాన్ని, తెల్లనివులను పోసి అందులో ఈ యొక్క కుష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని యథాశక్తిగా కాలభైరవాష్టకాన్ని, కాళభైరవ అష్టోత్తర మంత్రాన్ని చెప్పుకొని సంకల్పం చెప్పుకొని పెరుగన్నాన్ని, ఉల్లిపాయలతో కలిపినటువంటి పెరుగన్నాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి, వీలైతే మనకు తెలంగాణ సాంప్రదాయ ప్రకారంగా శాఖబేయడం అంటారు, అంటే సురాపానాన్ని నైవేద్యంగా పెట్టి చాకలి వారిని పిలిచి దానం చేయడం వలన లేకుంటే దానం చేయించడం వలన శని యొక్క ప్రభావ సంచార స్థితి, పంచమ స్థానంలో ఉండబడినటువంటి కుజుడి యొక్క దోష సంచార స్థితి, అర్ధాష్టమ గురు దోషం తొలగిపోయి అందము, ఆనందము, ఆరోగ్యము, రుణ, రోగ, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున, అష్టమి రోజున, అమావాస్య తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఉండబడిన దాంతో ఆనందంగా ఉండండి. లేని దాని గురించి పెద్దగా ఆలోచించొద్దు. ఆరోగ్యమే మహాభాగ్యము. కనుక సీజనల్గా వచ్చే వ్యాధులు మిమ్మల్ని కవలించజేసే పరిస్థితి ఉంటుంది. వేలకు తిండి, గోరువెచ్చని నీరు, గోరువెచ్చని ఆహారము, వీలైనంత వరకు సూర్య నమస్కారం చేసే ప్రయత్నం చేయండి. గోవుకు కానీ, బ్రాహ్మణుడికి కానీ, స్త్రీమాత కానీ దానం చేసే ప్రయత్నం చేయండి. మీ కర్మను దానం చేసుకోండి. ఐశ్వర్యానికి స్వాగతం పలకండి. అలాగే సాఫ్ట్వేర్ వారు, హార్డ్వేర్ వారు, యానిమేషన్స్, సినిమా రంగాలు, వ్యవసాయ సోదరీమణులు, హోటల్ వ్యాపారం నడిపించేంతవరకు శుచి, శుభ్రత, ఓపిక అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.